పొద్దున్నే స్టార్ట్ చేసినాయిందని చూస్తారా. ఈరోజు మనం ఫస్ట్ షిఫ్ట్కి వచ్చినాం అనమాట. సో ఇప్పుడే ట్రైనింగ్ అంతా అయిపోయింది, కార్డియో కూడా చేసేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 బాగా సరదా తీర్చేసింది కదా. సో 2026లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ విల్ ప్రోగ్రెస్, విల్ గ్రో అండ్ విల్ అచీవ్. సో ఈరోజు మన షోల్డర్ వర్కౌట్ ఉందన్నమాట. సో ఇది ఈవినింగ్ చేస్తాం వర్కౌట్. యాజ్ ఆఫ్ నౌ ఏం వర్కౌట్ చేయట్లేదు. మార్నింగ్ కార్డియోస్ కంప్లీట్ చేసుకుంటున్నా, ఎంటీ స్టమక్ కార్డియోస్ మోస్ట్లీ. ఒకవేళ ఎనర్జీ సరిపోతలేదని అనిపిస్తే దెన్ ఏమైనా కార్బ్ సోర్స్ తీసుకుంటున్నా, అదర్వైజ్ ఎంటీ స్టమకే కార్డియో చేస్తున్నాను. అండ్ మార్నింగ్ కూడా పీటీ క్లయింట్స్ వేలు ఉంటారు కదా, సో ట్రైనింగ్ అట్లా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈవినింగ్ ట్రైనింగ్ చేస్తున్నా. చాలామంది అడుగుతుంటారు కదా, మార్నింగ్ ట్రైనింగ్ చేస్తే బెటరా, ఈవినింగ్ ట్రైనింగ్ చేస్తే బెటరా అని చెప్పి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. అంతేగాని మార్నింగ్ చేస్తేనే బెటర్, ఈవినింగ్ చేస్తేనే బెటర్ అని కాదు. ఆఫ్కోర్స్ మార్నింగ్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నాకు మార్నింగ్ చేయడమే ఇంకా బాగా ఇష్టం. కాకపోతే ఈ పర్టికులర్ టైం లైన్లో నేను ఈవినింగ్ మాత్రమే వర్కౌట్ చేస్తున్నాను అనమాట, మార్నింగ్ చేయట్లేదు. సో ఇన్ దెన్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, యువర్ లైఫ్ స్టైల్, మీ కంఫర్ట్ని బట్టి. యాక్చువల్లీ పబ్లిక్ బ్లాగింగ్ ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి నేను. సో జనాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడడం ఎట్లా అని చెప్పేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలాసార్లు అనుకుంటున్నా చేయాలని, కాకపోతే ఎప్పుడు కుదరలేదు. ఎందుకంటే నాకు కొంచెం షై అనమాట. నేను జనాల ముందర మాట్లాడాలి అని అంటే నాకు ఎందుకో సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ ఇయర్ ట్రై చేద్దాం. విల్ డెఫినెట్లీ ట్రై టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. పక్కా కాన్ఫిడెంట్ అవుతా, పక్కా మాట్లాడతా. అండ్ జనాల మధ్య నుంచి నడుచుకుంటూ పోయి బ్లాగింగ్ చేయాలి. సో అది నా గోల్ అనమాట ఈ ఇయర్కి. అండ్ కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్, స్టే ట్యూన్, పక్క అప్డేట్ ఇస్తూ ఉంటా. సో చలో మనం ఇంటికి వెళ్ళిపోదాం. యోగా బార్ రూట్స్ అని చెప్పినా కదా, బాగానే ఉన్నాయి. రివ్యూ చెప్తా అన్నా చెప్పలేదు, బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ టేస్ట్ మంచిగా అనిపించలేదు, బట్ తింటూ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటా. సో నాకు టేస్ట్ పరంగా అంత ఫరకేం అనిపించలేదు. సో ఒకవేళ మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి, పీనట్ బటర్ కానీ లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు మీరు. అట్లా ట్రై చేయండి, బెటర్ అనిపిస్తుండొచ్చు నా సజెషన్ అయితే. సో ఓవరాల్ 3 out of 5.
నాకు తెలుసు చాలామంది జిమ్ జాయిన్ అవ్వడం న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా పెట్టుకుంటారు. ఇప్పుడన్నా ఫిట్ అవ్వాలి, మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ వదిలేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. ఒకవేళ మీరు కూడా అదే జోన్లో ఉండి జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటారు అనుకోండి, దెన్ ఇప్పుడు నేను చెప్పబోయేది మీకోసమే. మన ఛానల్లో ఆల్రెడీ జిమ్ బిగినర్ గైడ్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం, ఇక్కడ ఉంటుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ పెడతా. సో మీరు ఒకవేళ జిమ్ ఇప్పుడే జాయిన్ అవుతారు అని అంటే పక్కా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. దాంట్లో మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చిన, కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడే జిమ్ జాయిన్ అవుతున్నాం, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే మీరు ఇప్పుడు జిమ్ జాయిన్ అవుదాం అని అనుకుంటారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ వర్కౌట్ ప్యాటర్న్ని డిజైన్ చేయించుకోవడానికి చూడండి. అసలు మీకు జిమ్మే ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే మీరు ఎలాంటి స్టిమ్యులస్ మీ బాడీకి ఇచ్చినా దెన్ ఇట్ ఈస్ ఫైన్. మీ బాడీ అడాప్ట్ చేసుకొని గ్రో అవ్వడం మాత్రమే మీ బాడీకి తెలుసు. కాబట్టి మీరు 2 days జిమ్కి వెళ్తారా, 3 days జిమ్కి వెళ్తారా, ఒక వీక్లో, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎంతో అంత స్టిమ్యులస్ ఇస్తుర్రా లేదా అన్నదే బాడీ చూస్తుంది. మీకు అసలే యాక్టివిటీ చేసే అలవాటు లేదనుకోండి, మీరు ఎంత యాక్టివిటీ ఇచ్చినా మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ గ్రో చేస్తుంది ఎప్పుడైతే మీరు ప్రాపర్ రెస్ట్ అండ్ డైట్ ఇస్తారో. కాబట్టి ఎంత స్టిమ్యులస్ ఇస్తున్నాం అన్నది పక్కన పెట్టేసి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి. ఇనిషియల్ స్టేజెస్లో బేర్ మినిమం స్టిమ్యులస్ ఇవ్వడానికే చూడండి, ఎందుకంటే మీ బాడీ అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. కాబట్టి ఎప్పుడైతే మీ బాడీకి అలవాటు అవుతుంది అని మీకు తెలుస్తుందో దెన్ స్టిమ్యులస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఐ మీన్ టు సే వాల్యూమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎన్ని సెట్స్ చేస్తుర్రు, ఎంత వెయిట్ చేస్తుర్రు, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇనిషియల్ స్టేజెస్లలో జస్ట్ ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ వీక్కి ఇన్ని డేస్ అని పెట్టుకోండి, అన్ని డేస్లో వెళ్ళడానికి చూడండి. మెజర్మెంట్స్ అన్ని ప్రాపర్గా తీసుకోండి, లైక్ స్లీప్, డైట్ అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు వాటర్ తాగుతూ ఉండండి. సో దట్ మీ ఇనిషియల్ స్టేజెస్లలో మీకు ఈ థింగ్స్ అన్ని చాలా హెల్ప్ అయ్యి మీరు ఇంకా జిమ్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ ద ఎండ్ మీరు ఒకవేళ ఫిట్నెస్ అనేది మీ రెజల్యూషన్లో పెట్టుకోరు అనుకోండి, January 1st రోజు ఎంత ఇన్స్పిరేషన్తో ఎంత మోటివేషన్తో ఉన్నారో December 31st రోజు కూడా అంతే మోటివేషన్తో అంతే డిసిప్లిన్తో ఉండడానికి ట్రై చేయండి. మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రోగ్రెస్ చేస్తూ గ్రో అయితే సరిపోతుంది నన్ను అడిగితే. ఒకవేళ మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా ఈ ఛానల్లో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి అండ్ నేను చాలా వీడియోస్ కూడా చేసిన బ్యాక్ దెన్. సో మీరు చాలా టిప్స్ కూడా ఈ ఛానల్లో పొందొచ్చు. కాబట్టి మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన దగ్గర చాలా రీల్స్ కూడా ఉన్నాయి అనమాట, డైట్ పరంగా ఇంకా ఫిట్నెస్ పరంగా చాలా రీల్స్ చేసి పెట్టిన, కాబట్టి ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో అంత వాల్యూ పొందుతున్నారు, ఎంతో అంత మీకు హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ దిస్ వీడియో అండ్ బాగా నచ్చుంటే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. పీస్.